హలో చెప్పండి. మేడం సార్‌తో మాట్లాడమంటే మాట్లాడండి. కిరణ్ గారు మాట్లాడండి. సార్ ఇక్కడే ఉన్నారు చెప్పండి. సార్ అది సైకాట్రిస్ట్ గారు ఏమన్నారంటే, మీరు గోల్ కంపల్సరీ మీకు ఉండాలండి అని చెప్పారు. హ్మ్. మామూలుగా నేను మా వైఫ్ వెళ్ళాను సార్. అయితే అతను ఏమన్నారంటే, మీరు ఏదైనా పని చేసుకోండి, లేకపోతే ఇంట్లో పనైనా చేసుకోండి అన్నారు. హ్మ్. అయితే మీరు చెప్పినట్టు నేను ఓన్‌గా నేను అంటే ఓన్ బిజినెస్ డెవలప్ చేసుకొని బాగుపడదామని అనుకుంటున్నాను సార్. హ్మ్. కానీ డబ్బులు మాకు సరిపోతాయి సార్. కానీ సారేమన్నారంటే సైకాట్రిస్ట్ గోల్ కంపల్సరీ ఉండాలి హ్మ్. అన్నారు సార్. దాన్ని అంటే తమరు చెప్పినట్టు ఫాలో అవ్వాలా? సైకాట్రిస్ట్ చెప్పినట్టు ఫాలో అవ్వాలని కొంచెం డైలమా ఉంది సార్. ఏం గోల్ ఉండాలన్నారు? సార్? ఏం గోల్ ఉండాలన్నారు? అదే ఏదో గోల్ ఉండాలన్నారు సార్ అతను. ఏం గోల్ ఉంటది? ఇప్పుడు మీరు ఐఏఎస్ అయ్యే గోల్ పెట్టుకుంటే మీరు చేయగలుగుతారా? సార్ సైకియాట్రిస్ట్‌ని మీరు మెడిసిన్ అడగండి. దానికి అడగండి. కానీ గోల్ గురించి ఎప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలని గోల్ పెట్టుకున్నారనుకోండి అవుతారా? సో కాబట్టి గోల్ కంపల్సరీ ఏదో గోల్ ఉండాలంటున్నా సైకాట్రిస్ట్. అదే సైకియాట్రిస్ట్ ఒక గోల్ పెట్టుకొని ఫాలో అవ్వాలని. సైకియాట్రిస్ట్ ఒక గోల్ పెట్టుకొని కలెక్టర్ అవుతాడా? సార్. కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి. బ్రతకటమే గోల్. బ్రతుకుకి మీకు ఎంత చేతనైతే ఎంతవరకు వీలైతదో అంతవరకు మీరు పని చేసుకోండి. మీ పని మీరు చేసుకోండి. చక్కగా బ్రతకండి. ఇంకేం గోల్ కావాలి మీకు? సరే సార్. రైట్? అలా కాకుండా ఏదో గోల్ ఉండాలి, దాన్ని అచీవ్ చేయాలి అని చెప్పి నిరంతరము మీరు ఒత్తిడికి లోనైతే మీ యొక్క సమస్య పెరుగుతుంది గదా! మీరు సైకియాట్రిస్ట్‌ని లైఫ్ లెసన్స్ అడగకండి. సైకియాట్రిస్ట్‌ని మెడిసిన్ అడగండి. సైకియాట్రిస్ట్ మెడిసిన్ చదువుకున్నాడు. ఆయన సైకాలజీ చదవలేదు. రైట్? ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు బార్బర్ షాప్‌కెళ్తే మీరు హెయిర్ కట్ గురించి అడగాలి. అంతేగాని ఎటువంటి బట్టలేసుకోవాలో అడగకూడదు కదా! అదే ఖాళీగా ఉండదు ఏదో ఒకటి చేస్తుంటే సరి అసలు నేను ఖాళీగా ఉండమని నేను అనలేదు. మీ పని మీరు చేసుకోండి. ఒక గోల్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయాలనుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. రైట్? సో, ఏం గోల్ అంటే ఆ రోజు బ్రతకటం అనేది ఒక గోల్. అంతే తప్ప ఏదో పెద్ద గోల్ పెట్టుకొని రెచ్చగొడతారు. మోటివేషన్ స్పీకర్స్ ఏదో రెచ్చగొడతారు. నువ్వు చేయలేనిదంటూ లేదు అంటే మీకు ఒక సమస్య ఉంది. మీరు పరిగెత్తలేరు. మీరు ఎంత పరిగెత్తగలరో అంతే పరిగెత్తండి. రైట్? సైకియాట్రిస్ట్‌ని మెడిసిన్ మాత్రమే అడగండి. దీనికి ఇంకేమన్నా డోసేజ్‌లు మారుస్తారా? ఇది అసలు తగ్గుతదా? తగ్గదా? తగ్గకపోతే ఎలా నేను మెడిసిన్ వాడాలి? అదే అడగండి తప్ప గోల్స్ గురించో, లేకపోతేనేమో ఫిలాసఫీ గురించో, లేకపోతే మరో దాన్ని సైకియాట్రిస్ట్‌ని అడిగితే ఆయనకి తెలీదుగా ఏదో చెప్తాడు ఆయనకి తెలిసింది. రైట్? మీరు ఒక బార్బర్ షాప్‌కెళ్ళి గోల్ గురించి అడగటము, సైకియాట్రిస్ట్‌ని గోల్ గురించి అడగటం సేమ్. కాబట్టి ఆయన చెప్తాడు. అందరూ చెప్పినట్టే మీ గోల్ ఉండాలి అని మీ ఫాదర్ చెప్పలేదా? మీ సిస్టర్ చెప్పలేదా? లేకపోతే మీ వైఫ్ చెప్పలేదా? అందరూ చెప్పారు కదా! అదే ఆయన కూడా చెప్పాడు. రైట్? మీ పని మీరు చేసుకోండి. చిన్నదో, పెద్దదో పని చేసుకొని బ్రతకండి. దానికి ఇంకా గోల్ ఉండాలి, లేకపోతే బ్రతకలేరా? పనైతే చేస్తాము లేకపోతే ఖాళీగా ఉంటాము. ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఖాళీగా ఉండమని ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ అర్థం చేసుకోండి. ఖాళీగా ఉండమని ఎప్పుడు చెప్పలేదు. గోల్ ఉన్న వాళ్ళందరూ పని చేసేస్తున్నారా? గోల్ పెట్టుకొని అలా ఖాళీగా తిరిగేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. గోల్ వల్ల వాళ్ళకేమన్నా రిజల్ట్స్ వస్తదా? లేదు. పని చేయమంటున్నాను. మీకు గోల్ ఉన్నా లేకపోయినా పని చేస్తే ఫలితం వస్తది. పని చేయకుండా గోల్ పెట్టుకొని మీరు బాధపడుకుంటూ కూర్చుంటే నేను అచీవ్ అవ్వాలి అని చెప్పి ఈ పాజిటివ్ థింకింగ్ అనో లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకుంటూ కూర్చుంటే మీ సమస్య మరింత పెరుగుతది. రైట్? ఇక్కడ గోల్ కాదు ఇంపార్టెంట్. పెంచుకోవడం అంటే టైప్ ఆఫ్ రిచ్‌నెసెస్ ఉంటాయి కదా! అవి పెంచుకుంటే సరిపోతుంది కదా సార్. ఇది సరిపోద్ది, అది ఏదైనా సరే పెంచుకుంటూనే ఉండాలి. ఇది సరిపోతది, ఇంతవరకు సరిపోతది అనేది లేదు. మీ ఫిట్‌నెస్ పెంచుకోవాలి, మీ ఆరోగ్యం పెంచుకోవాలి, మీ యొక్క సామర్థ్యం పెంచుకోవాలి ఏ పనిలోనైనా. ఏ పని చేసుకున్నా బ్రతకొచ్చు. కూరగాయల షాప్ పెట్టుకొని బ్రతకొచ్చు. లేకపోతే చిన్న స్కూటీ కొనుక్కొని దాని మీద ఆకుకూరలు అమ్ముకుంటూ బ్రతకొచ్చు. ఓకే సార్. ఓకే. లేదంటే చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని బ్రతకొచ్చు. ఆ! బ్రతకటానికి కావాలి కానీ డౌట్ ఉంది సార్. అడగండి. అది అంటే ఫుడ్ అనేది యాంగ్జైటీ వల్ల క్రేవింగ్స్ వస్తాయి కదా సార్. అవును. యాంగ్జైటీ ఎందువల్ల వస్తుంది? యాంగ్జైటీ వస్తది ఒకవేళ
ఎక్కువ తిన్నా మళ్ళీ యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఫస్ట్ మీరు డీల్ చేయాల్సింది ఈ సంబంధం ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకో, మీరు డీల్ చేయాల్సింది ఏంటి? యాంగ్జైటీ. యాంగ్జైటీకి కారణం ఏంటి? మీ బిలీఫ్ సిస్టమ్, మీ గోల్. ఖచ్చితంగా అది కొట్టాలి, గోల్ ఉండాలి, కొట్టాలనుకుంటే యాంగ్జైటీ పెరుగుతుంది. అవును. ఇప్పుడు అతనికి ఐఏఎస్ అవ్వాలని బలంగా ఉందనుకోండి, గోల్ ఉంది, యాంగ్జైటీ పెరుగుతుంది ఆటోమేటిక్గా. అవును. అంటే క్రేవింగ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి సార్? ఇది మామూలుగా ఆమె చెప్పినట్టు ఒక సర్టెన్ లిమిట్ తినడానికి కొంచెం తగ్గించి తినాలి అని ఉంది. కానీ ఎక్కువగా తినాలని వస్తుంది. క్రేవింగ్స్ ఎవరికైనా ఉంటాయి. నాకు ఇప్పుడు స్వీట్స్ పెడితే తినొద్దని ఉండదు కదా, తినాలనే ఉంటుంది. మీకే కాదు, నాకు కూడా ఉంటుంది తినాలని. కాదు కిరణ్ గారు, మీకే కాదు, నాకు తినొద్దని ఉందా? నాకు తినాలని ఉంది. ఇప్పుడు చక్కగా ఆల్కహాల్ తాగి వాళ్ళలాగా పబ్బుల్లోని వాటిలో ఎగరొద్దని నాకు ఉంటుందా? ఉంటే బాగుంటుంది, కానీ దాని యొక్క ఫలితం ఎలా వస్తుందని తెలుసు కాబట్టి నేను తినటం లేదు. మీరు కూడా ఆ ఫలితాన్ని ఫేస్ చేసిన రెడీ అయితే మీరు తినొచ్చు. సార్ సార్ క్రేవింగ్స్ లేకుండా ఎవరికి ఉంటే? ప్రతి ఒక్కరికి క్రేవింగ్స్ ఉంటాయి కదా. క్రేవింగ్స్ అనే ఒక వర్డ్ పెట్టేసుకుని మనము నాకు క్రేవింగ్స్ ఉన్నాయి కాబట్టి తినేస్తున్నాను అంటే ఎవరికి? మీ అమ్మమ్మని అడగండి, ఆమె క్రేవింగ్స్ లేవా? తినాలని ఉండదా ఆమెకు? తినాలని అందరికీ ఉంటుంది కదా. అవును సార్. రైట్. కాబట్టి మీరు తిని దాని ద్వారా వచ్చే ఫలితాలకు మీరు సిద్ధమైతే మీరు తినండి, లేదు అనుకుంటే మానేయండి. రైట్ రైట్ సార్. రైట్. వెల్కమ్. థ్యాంక్ యూ. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే కొన్ని పాలిష్డ్ వర్డ్స్ డెవలప్ చేసుకున్నాం. క్రేవింగ్స్ ఎవరికి ఉండవు? ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవును. సో క్రేవింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను తినేస్తున్నాను అంటే యాంగ్జైటీ వచ్చింది కాబట్టి నాకు క్రేవింగ్స్ వస్తుంది, తినేస్తాను. మరింత యాంగ్జైటీ పెరుగుతుంది, మనం నెగిటివ్ లూప్లోకి వెళ్ళిపోతున్నాం. అట్లా గోల్ ఉండాల్సిందే. గోల్ లేకపోతే ఏమైంది? వీళ్ళు ఏం చేస్తారు? గోల్ అని చెప్పిన తర్వాత పెద్ద పెద్ద పెట్టేసుకుంటూ ఉంటారు. గోల్ కాదు, ఒక లైన్ ఉండాలి, పని చెయ్యాలి. చాలామందికి గోల్ ఉంటుంది కానీ పని చేయరు. నెక్స్ట్ కాల్ చూడండి.